ఈ వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క చిత్తను బట్టి ఆయన యొక్క కృపను బట్టి మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం దానియేలు గ్రంథం గత కొద్ది రోజులుగా నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మనం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్లో మనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం 4వ అధ్యాయం ఏం నేర్చుకున్నాం అనేది. 4వ అధ్యాయం పిల్లలు మనం నెబుకద్నెజర్ రాజు ఆయన ఒక కలగండ మనం చూస్తాం. ఆ కళలో ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ తర్వాత ఆ చెట్టు యొక్క భావం ఏంటో, ఆ చెట్టు కింద సమస్త జంతువులు సమస్త మానవులందరూ కూడా అక్కడ ఆ చెట్టు కింద సరిపడా ఆహారం వాటికి ఉన్నట్టు మనం చూసాం. తర్వాత ఆ చెట్టు మొద్దు వరకు నరికివేయబడి ఆ మొద్దేమో ఇనుముతోనూ అది భద్రం చేయబడి చూసాం. తర్వాత ఆ చెట్టు భావం ఏంటో, ఆ తర్వాత కళ భావం ఏంటో దాన్ని వివరిస్తాడు రాజుకి. ఆ చెట్టు భౌతికమైన చెట్టు కాదు, ఆ చెట్టు నువ్వే అని రాజుతో అనడం జరుగుతుంది. ఆ విధంగా నెబుకద్నెజర్ రాజు 7 సంవత్సరాలు మానవ బుద్ధి లేకుండా పశు మనసు కలిగి పశువులో ప్రవర్తించి పశువులకు గడ్డి మేస్తూ అడవిలో కొనుపబడతాడు. అదంతా కూడా మనం గత అధ్యాయంలో మనం పూర్తిగా చదువు. అందుగల కారణం ఏంటంటే రాజు తను గర్వించి దేవుని ఎదుట తను తగ్గించిపోగా దేవుని ఎదుట తను హెచ్చించుకున్నాడండి. అలా హెచ్చించుకోవడానికి కారణం బట్టి తన యొక్క గర్వం బట్టి దేవుడు ఆ గర్వాన్ని అణిచేసే క్రమంలో ఆయనకి పశువు బుద్ధి వచ్చేలాగా దేవుడు అతన్ని శిక్షిస్తారండి. అలా 7 కాలం జరిగిన తర్వాత తిరిగి రాజ్యంలోకి వస్తాడు. దేవుడు మళ్ళీ తిరిగి అంటే అప్పుడు బుద్ధి వస్తుందండి రాజుగారికి. తర్వాత దేవుడు మళ్ళీ ఇంత ముందులాగా అతనికి అన్ని ఏవైతే తను కలిగి ఉన్నాడు అవన్నీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి అతను రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. ఇదంతా కూడా మనం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తామండి. అదంతా జరిగిన విషయం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్ళిపోతాం అండి. 5వ అధ్యాయం మొత్తం కూడా మనం ఇవాళ ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మనం ఇవాళ ఆలోచిద్దాం. పిల్లలు మనం వచ్చిన చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి చదువుకుంటే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఇక్కడ పిల్లలు మన జాగ్రత్త గమనిస్తే రాజుకు బెల్షస్సరు అనే పదం ఉంటుందండి. మనం ఇంతవరకు కూడా నెబుకద్నెజరు అనే రాజు గురించి మనం చదువుకుంటూ వచ్చామండి. ఒకసారి ఇంకా ఆ రాజు కాకుండా మరొక కొత్త రాజు కనబడతాడండి. ఆ రాజు పేరంటే బెల్షస్సరు అనే పదం వ్రాయబడిందండి. బెల్షస్సరు. అయితే ఎవరి బెల్షస్సరు అనే దాని గురించి మనం కొద్ది మాటలు మనం ఆలోచిద్దాం. కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే వాస్తవానికి చరిత్ర ప్రకారం చూసుకుంటే నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 562 సంవత్సరాలు మరణిస్తాడండి. క్రీస్తు పూర్వము 562లో నెబుకద్నెజరు రాజు మరణిస్తాడండి. ఇది మనం చరిత్రలో మనం చదవగలము, చూడగలము. జాతీయమైన ఇప్పుడు మనం కొంత చరిత్ర మనం ఆలోచిద్దామండి. బెల్షస్సరు మనకు అర్థం అవ్వాలంటే నెబుకద్నెజరు నుంచి కొంత చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. అంటే 5వ అధ్యాయం మొదటి మనం చదువుకుంటే నెబుకద్నెజరు రాజు చనిపోవడం జరుగుతుంది. ఆయన తర్వాత వచ్చిన రాజుగా మనకు కనబడతాడు. అయితే మనం ఆ చరిత్ర కొంచెం ఆలోచించగలిగితే బెల్షస్సరు ముందు కూడా కొంతమంది రాజులు ఉంటారండి. ఇంచుమించు ఒక 4 రాజులు ఉంటారండి. ఆ 4 రాజుల గురించి మనం అంటే మొత్తం మీద 3 రాజులు ఉంటారు. వారి గురించి మనం ఆలోచిద్దామని. మొదటగా మీకు ఒక బొమ్మ గీసుకుందాం. అంటే బబులోనీయులు ఎవరి నుంచి ఎవరికి రాజ్యాధికారం వచ్చిందో మనం ఒక లిస్ట్ వేద్దామండి. దాన్ని బట్టి మీకు ఇంకొక క్లారిటీ వస్తుందండి. మొట్టమొదటగా నబోపోలస్సర్ అనే పెద్ద రాజు ఉన్నాడండి. ఈ వ్యక్తితోనే మొట్టమొదటగా బబులోను రాజ్యము స్థాపించబడుతుంది. అంటే నెబుకద్నెజరు యొక్క తండ్రి ఎవరంటే నబోపోలస్సర్ అండి. ఆయన క్రీస్తు శకము 627 నుంచి 605 వరకు పనిచేశారండి ఈ రాజు. మొత్తం మీద బబులోను ఆ రాజ్యం అంతలా ఎదగడానికి, అంతగా శత్రు సైన్యాలు జయించి ఒక సామ్రాజ్య నేతకు ఎదగడానికి ప్రధాన కారణం ఏంటంటే నబోపోలస్సర్. మొదటగా ఈ వ్యక్తి బబులోను సామ్రాజ్యాన్ని విస్తరించి తమ యొక్క సైనిక బలగాన్ని పెంచుకొని ఆ విధంగా బబులోను రాజ్య విస్తరణలో
పెద్ద పాత్ర పోషించింది ఎవరంటే నెబుకద్నెజరు ఒక రాజు ఎవరు, వాని యొక్క తండ్రి ఎవరంటే నబోపోలెసరు అండి. తర్వాత ఈయన 605 దాకా పరిపాలించాడు. ఈయన తర్వాత వచ్చిన రాజు ఎవరంటే నెబుకద్నెజరు. మనం చదువుకున్నాం కదా, బబులోను రాజు నెబుకద్నెజరు ఎవరైతే రాజు ఎవరవుతున్నాడో ఆయన తర్వాత పాలనలోకి వచ్చారండి. ఈయన క్రీస్తు పూర్వము 605 నుంచి క్రీస్తు పూర్వము 562లో మరణిస్తారండి. మనం చదువుకున్నట్టు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కళ ఏదైతే ఉంటుందో, కళ జరిగిన తర్వాత అంటే 7 కాలాలు పశువుల్లో ప్రవర్తించి పశువులాగా బుద్ధి కలిగిన తర్వాత మానవ బుద్ధి కలిగిన తర్వాత రాజ్యానికి వస్తారు కదా, రాజ్యం తిరిగి సంపాదించుకుంటాడు కదండి. ఇంచుమించు ఆ సంవత్సరంలో చనిపోతాడండి. అంటే తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే అతను మరణించడం మనం చదువుకోగలం. ఆ విధంగా క్రీస్తు పూర్వం 562లో ఈయన చనిపోతాడు. అయితే ఈయన తర్వాత ఈయన కొడుకు ఒక వ్యక్తి రాజు అవుతాడండి. ఆయన పేరు ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను, ఎవీల్మే రోదకు అనే రాజు బబులోనుకు రాజు అవుతాడండి. ఎవరి తర్వాత? నెబుకద్నెజరు తర్వాత ఆయన కొడుకైన ఎవీల్మే రోదకు అనే వ్యక్తి బబులోను సామ్రాజ్యానికి రాజు అవుతాడు. బబులోను సామ్రాజ్యానికి ఆయన రాజు అవుతాడండి. ఈయన క్రీస్తు పూర్వము 562 నుంచి క్రీస్తు పూర్వము 560 సంవత్సరంలో జీవిస్తారండి. ఇంచుమించు 2 సంవత్సరాలు మాత్రమే బబులోను సామ్రాజ్యానికి రాజుగా పనిచేస్తారండి. ఇవన్నీ మీరు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అవ్వడానికి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి. ఇవి మనం తెలుసుకోవాలి కూడా. చరిత్ర తెలుసుకుంటే మనకి ఎవరి నుంచి రాజ్యాధికారం వచ్చిందో వీళ్ళిందో మనకి ఒక క్లారిటీ వస్తుందండి. అయితే ఈ రాజు గురించి గ్రంథంలో 2 చోట్ల రాయబడ్డాయండి. మీరు ఒకసారి మనము ఇర్మీయా గ్రంథము మొదట 2వ రాజుల గ్రంథం ఆలోచిద్దాం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 27 చదువుకుంటే 25-27 యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజు అయిన ఎవీల్మే రోదకు తాను నేల వంచిన సంవత్సరమందు బందీ గృహంలో నుండి యూదా రాజుని యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోను తన యుద్ధనున్న రాజుల పీఠకు ఎత్తు చేశాను. మనం ఇంతకుముందు ఆలోచించాం, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటామండి. ఎవీల్మే రోదకు టైంలోనే యెహోయాకీను చూడండి, యెహోయాకీను మనం చదువుకున్నాం. యెహోయాకీము చనిపోతాడు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను ఏమో నెబుకద్నెజరు ఆయన జైల్లో బందీ చేస్తారండి, జైల్లో. అయితే అంతవరకు బందీఖానాల్లో బందీగా ఉన్న యెహోయాకీన్ని దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తం బట్టి ఎవీల్మే రోదకు అనే రాజు తిరిగి బయటికి తీసుకొస్తారండి. తీసుకొచ్చి తిరిగి ఆయనకి యథావిధిగా వానికి మళ్ళీ రాజవస్తులు తొడిగించి ఆయన యథావిధిగా మళ్ళీ బందీగా కాకుండా రాజుగా సామంత రాజుగా ఆయన్ని నిలబెడతాడండి. ఎందుకంటే ఇదంతా దేవుని కృపలో భాగం. ఎందుకంటే యెహోయాకీను నుంచే యేసు పుడతారండి. అంటే ఆయన సంతానం నుంచే మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుకుంటే అక్కడ వంశంలో యెహోయాకీను పదం ఉంటుందండి. ఒకసారి అది కూడా ఆలోచించేద్దాం, మనకి ఇంకా క్లారిటీగా ఉంటుందండి. ఇంతకుముందు చెప్పిన ఒక విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తానండి. మనకి ఎక్కడ ఉంటుందంటే పిల్లరా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఒకసారి మనము చూడండి 11-12 చదువుకుంటే యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులు కనెను. 12 బబులోను కొనుక్కోబడిన తర్వాత యెకొన్యా షయల్తీనును కనును. షయల్తీయేలు అంటే ఈ యెకొన్యా మరి బ్రతకాలి కదండి. యెకొన్యా బ్రతకడం గురించి దేవుడు ఈ రాజును వాడుకొని ఈ టైంలో యెకొన్యాను బయటకు తీసుకురావడం జరుగుతుందని. ఆ క్రమం నుంచి యెహోయాకీను ఒకటే మనం ఇంతకుముందు చెప్పాను. ఆయన షయల్తీను కంటాడు. ఆ విధంగా అలాగే వస్తే చివరి పట్టి యోసేపు కంటాడు. అంటే యోసేపు వీళ్ళ సంతానం నుంచి రావాలి కాబట్టి దేవుడు ఈయన వాడుకుంటారని. అది ఎవీల్మే రోదకు ఆయన రాజుగా అవుతారు. అయితే ఈ వ్యక్తి 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కాలంలో వాళ్ళ రాజవంశం జరిగిన అంతర్యుద్ధాలు అంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్యన ఉన్న అంతర్యుద్ధాలు లేకపోతే అంతర్కలహాలు, వాళ్ళ మధ్యన ఉన్న కలహాలు అంతర్యుద్ధాలు ఏమైందంటే మొదట నెబుకద్నెజరుకి ఒక 2 కూతురు ఉన్నారండి. ఒక కూతురు పేరు మనకు తెలియదు,
ఒక కూతురు, ఆవిడ పేరు మనకు తెలియదు. ఆవిడ భర్త ఎవరంటే నెబుకద్నెజరు ఒక కూతురు భర్త. జాగ్రత్త వినాలి. అంటే నెబుకద్నెజరు అల్లుడు, ఆయన పేరు నెరిగ్లెజరు. నెరిగ్లెజర్ ఆయన పేరు, నెరిగ్లెజర్. ఈ వ్యక్తి ఏమో ఏం చేశాడంటే నెబుకద్నెజరు చనిపోగానే ఆయన కొడుకు రాజు అవుతాడు. అయితే ఇది అదునుగా చూసుకుని నెబుకద్నెజరు కూతురు భర్త అయిన నెరిగ్లెజర్ అనే వ్యక్తి ఈయన చంపేస్తాడు. ఈ వ్యక్తి విరోధం చంపడం వలన ఏమైందంటే అప్పుడు రాజ్యాధికారము ఈయన దగ్గర నుంచి నెరిగ్లెజర్ దగ్గరకు వస్తుందని. ఆ విధంగా నెరిగ్లెజర్ అనే వ్యక్తి ఈయన 560 నుంచి 556 వరకు కూడా ఈయన రాజుగా పరిపాలిస్తారండి. అంటే వాస్తవానికి ఈయనే రాజు అవ్వాలి, కాకపోతే ఈయన యొక్క కొత్తతనం వల్ల ఏమైందంటే ఈ వ్యక్తిని చంపేసి తన రాజ్యాన్ని ఈయన లాక్కుంటాడు. తర్వాత ఏముందంటే పిల్లరా, ఈయన తర్వాత ఎవరు రాజు అవుతారంటే లాబాషి మర్దుక్ అనే ఒక పేరు గల వ్యక్తి రాజు అవుతాడండి. ఆ వ్యక్తి ఎవరంటే ఈ నెరిగ్లెజర్ కుమారుడు అండి. నెరిగ్లెజర్ కుమారుడు లాబాషి మర్దుక్ అనే వ్యక్తి రాజు అవుతారండి. జాగ్రత్త వినాలని అంటే ఇదంతా కూడా చరిత్ర అంటే మనకు అర్థం అవడానికి మీకు ఇవన్నీ రాయడం జరుగుతుందండి. మొదటగా ఎలిమరోదకుని ఈ వ్యక్తి చంపుతాడు. ఎవరంటే ఎలిమరోదకు కూతురు వాళ్ళ భర్త ఈ వ్యక్తిని చంపి ఈయన రాజ్యం వెళ్తాడు. నెరిగ్లెజర్ కూడా చనిపోతాడండి. ఎందుకంటే అంతర్యుద్ధం జరిగి ఎలా చనిపోతుందో మనకు తెలియదు కాబట్టి, అంటే చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి తర్వాత ఆయన కొడుకు లాబాషి మర్దుక్ అనే వ్యక్తి రాజు అవుతాడు. ఈ వ్యక్తి కూడా బహు కొద్ది కాలమే, ఎన్ని నెలలు అంటే సుమారు 9 నెలలు మాత్రమే ఈయన రాజుగా ఈయన కూడా పట్టాభిషేకం పొంది ఈయన కూడా రాజ్య పరిపాలన జరిగేస్తాడు. 9 నెలలు మాత్రమే, 9 నెలలే పరిపాలిస్తాడు. తర్వాత ఏమవుతుందంటే ఈ వ్యక్తిని చంపి మరొక వ్యక్తి రాజు అవుతాడండి. మరొక వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు ఉన్న ఒక కూతురు కాకుండా మరొక కూతురు ఉంది. ఆవిడ పేరు ఏంటంటే నిటోక్రస్. మరొక కూతురు పేరు నేను రాస్తానండి ఇక్కడ. ఆవిడ పేరు నిటోక్రస్ అని మనం చరిత్రలో చదువుకోగలం. నిటోక్రస్ అనే ఒక స్త్రీ ఉంటుందండి. అంటే ఆయనకి 2 కూతుర్లు అయితే, ఒక కూతురు భర్త నెరిగ్లెజర్ మొత్తం రాజు అయితే రెండో కూతుర్ని నిటోక్రస్ని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే నబోనిడస్ అనే వ్యక్తి ఈ స్త్రీని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తి లాబాషి మర్దుక్ స్థానంలో ఈ వ్యక్తి రాజు అవుతారండి. కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఇవంతా మనం అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి ఏమైనా రాస్తున్నాను. ఇప్పుడు లాబాషి మర్దుక్ అనే వ్యక్తి 556 సంవత్సరంలోనే ఈ వ్యక్తి కూడా ఈ కాలంలోనే ఈయన మరణిస్తే నిటోక్రస్ అనే స్త్రీని నెబుకద్నెజరు కూతుర్ని పెళ్లి చేసుకొని నబోనిడస్ అనే వ్యక్తి, మరి ఈ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెవరు మనకు తెలియదు స్పష్టం బహుశా వీళ్ళందరూ కూడా వీళ్ళొక చుట్టాలు అవి ఉండొచ్చేమో. అయితే ఈ వ్యక్తి ఈయన పెళ్లి చేసుకొని ఈ నబోనిడస్ అనే వ్యక్తి ఈయన రాజ్య పరిపాలన జరిగిస్తాడు. అప్పుడు 556 నుంచి 500 మనకి చదువుకుంటే 553 వరకు కూడా ఈయన రాజుగా ఉంటాడండి. ఎవరంటే నబోనిడస్ అనే వ్యక్తి అని. తర్వాత ఈ వ్యక్తి తర్వాత ఈయన కుమారుడైన బెల్షస్సరు అనే వ్యక్తి ఆఖరికి రాజు అవుతాడండి. బెల్షస్సరు ఆఖరిగా రాజు అవుతాడు. ఈ వ్యక్తి ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 553 నుంచి క్రీస్తు పూర్వము 539 వరకు బెల్షస్సరు రాజుగా పనిచేస్తారండి. మనకి బెల్షస్సరు ఈ రాజు మనకు అర్థం అవ్వాలంటే ఈ చరిత్ర అంతా మనకు తెలియాలండి. ఏమీ తెలియకుండా మనకి ఈ రాజు చదివితే మనకి స్పష్టంగా మనకు అర్థం అవుతుంది వాక్యం. కాబట్టి చూడండి పిల్లరా, మొదట నబోపోలస్ నుంచి బబులోను సామ్రాజ్యం స్టార్ట్ అయ్యింది. ఆయన టైంలోనే బబులోను సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఉదాహరణకి ఇశ్రాయేల్ రాజ్యము దావీదు కాలంలో ఏ విధంగా విస్తరించిందో ఆ విధంగా దావీదు లాగా
నబోపోలస పనిచేశాడు బబులోను సామ్రాజ్యానికి. నబోపోలస తర్వాత ఆయన కొడుకు నెబూకద్నెజరు రాజుగా వచ్చి అప్పటి నుంచి ఆయన రాజ్య పరిపాలన జరగడం స్టార్ట్ అయింది. 605 నుంచి 562 వరకు నెబూకద్నెజరు రాజు యొక్క పాలన కొనసాగింది. అయితే ఆయన తర్వాత ఆయన కొడుకైన ఎవీల్మెరోదకు రాజు అయ్యాడు. 2 సంవత్సరాలు చేసిన తర్వాత తన కూతురు భర్త ద్వారా తను పట్టిన కుట్రలో భాగంగా ఈ వ్యక్తిని చంపేసి ఈ స్థానాన్ని నిరీక్ష తీసుకుంటాడు. ఈ వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత అంతర్యుద్ధాల తర్వాత ఆయన కొడుకున లాబాషి మర్దుక్ అనే వ్యక్తి రాజు అవుతాడు. ఈ వ్యక్తిని కూడా చంపేసిన తర్వాత మరొక కూతురు భర్త అయిన నబోనేటస్ వ్యక్తి రాజు అవుతాడు. అంటే ఆ వ్యక్తి తర్వాత బెల్షస్సరు అనే వ్యక్తి రాజు అవుతారండి. ఇది చరిత్ర. అంటే ఈ బెల్షస్సరు నెబుకద్నెజరుకి ఏమవుతారంటే మనవడు అవుతారండి. ఎందుకంటే కూతురు కొడుకు కాబట్టి నెబుకద్నెజరుకి మనవడు అవుతారండి. మనవడు ఎవరంటే బెల్షస్సరు. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంకి వెళ్ళిపోతాం అండి. ఇప్పుడు మనకి వెళ్ళిపోతే ఇంకా స్పష్టంగా మన వాక్యం మనకి అర్థం అవుద్ది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంకి వెళ్ళిపోతాం మనం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండెను. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే నబోనేటస్ మరియు బెల్షస్సరు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారండి. అదొక పాయింట్ మనం రాసుకోవాలండి. ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారండి. ఇంచుమించు కొడుకు పరిపాలన చేసినప్పుడు కూడా ఈయన అప్పటికే బ్రతిగా ఉన్నాడు. ఈయన కలిపి ఇద్దరు కలిసి ఒకరికొకరు కలిసి రాజ్యాన్ని నడిపించుకుంటూ వచ్చారండి. ఈయనేమో మాదీయ పారసీకులు అప్పటి స్టార్ట్ అయ్యారు. మాదీయ పారసీక వారితో ఈయన యుద్ధాలు చేస్తూ ఉండేవాడండి. ఎవరంటే నబోనేటస్ అనే వ్యక్తి. ఎందుకంటే అప్పటి నుంచే మాదీయ పారసీకులతో యుద్ధాలు స్టార్ట్ అయ్యి యుద్ధంలో ఈయన పాల్గొంటున్నాడు. ఈయన రాజ్య సంగతి వ్యవహారాలు ఈయన చూసుకుంటున్నాడు. నాన్నగారేమో బయట యుద్ధాలు జరిగిస్తూ ఆయన బయట కార్యక్రమంలో ఆయన ఉంటే అంతర్గత వ్యవహారాల్లో బెల్షస్సరు ఉన్నాడండి. ఒక సందర్భం ఏంటంటే రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి, అక్కడ సందర్భం అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు కానీ చరిత్రలో మనం చూసుకుంటే ఒక సందర్భంలో యుద్ధం ఓడిపోయారు. బయట యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధం ఓడిపోతున్న సందర్భంలో వాళ్ళ అధికారులందరికీ ఒక విందు చేయించి వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇవ్వాలని, వాళ్ళకి ఇంకా బలపరచాలని ఈ విధంగా విందు చేయించడని చరిత్ర చెప్తుందండి. ఆ విధంగా ఒక 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఇక్కడ ద్రాక్షరసం పదం మనం ఎలాగ అనుకోవాలంటే అది మద్యం కింద భావించాలండి. పూర్వకాలంలో రాజులందరూ కూడా మద్యాన్ని విరివిగా సేవించేవారు. వైన్స్ అని ఇప్పుడు మనం వైన్స్ అంటాం. ఆ కాలంలో కూడా ఎప్పటి నుంచి కూడా అది వస్తున్న సాంప్రదాయం రాజుల కాలంలో. అయితే మొత్తం 1000 మందితో కలుసుకొని అక్కడ విందు జరుగుతుంది. ఆ విందులో భాగంగా మందు విందు మొత్తం అన్ని కూడా సమకూర్చబడి అక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుందండి. రెండోది చదువుదాం. బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబూకద్నెజరు యెరూషలేములో నుండి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అయితే ఈ బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుచున్నాడు, బాగానే ఉంది. తనతో పాటు ఎవరు ఉన్నారంటే అక్కడ ఒక లిస్టు రాయబడిందండి. తన అధిపతులు అంటే తన కింద పనిచేసే అధికారులు, తన రాణులు, బహుభార్యం ఉండేది కాబట్టి ఆ కాలంలో తన రాణులు ఒక భార్య కాదు అనేక మంది భార్యలు, అందులో వాళ్ళు కాకుండా తమ ఉపపత్నులు ఉంచుకున్న వాళ్ళు. ఈవెన్ సొలొమోను కూడా మనకు తెలిసి ఉంచుకున్నాడు. అంటే సొలొమోను కూడా 700 భార్యలు 3 ఉపపత్తులు కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఎంతో మెన్షన్ చేయబడలేదు కానీ వాళ్ళందరూ కూడా రాణులు ఉపపత్నులు వారందరూ కూడా వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు దేంట్లోనట వీళ్ళందరికీ వీడికో తలంపు ఏమొచ్చిందంటే బెల్షస్సరు వ్యక్తికి ద్రాక్షరసము ఒక వస్తువులో పోసి తాగలనే ఆలోచన వచ్చిందండి. ఆ వస్తువు ఏంటంటే తన తండ్రి యొక్క నెబూకద్నెజరు యెరూషలేము నుండి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి,
మన రాజుగారికి ఒక మంచి తనకు వచ్చిన కోరిక ఏంటంటేనండి, యెరూషలేము నుండి తెప్పించిన వెండి బంగారు పాత్రలు ఉపకరణాలు తెమ్మని చెప్పాడు. అంటే దేవుని మందిరంలో, యెరూషలేములో దేవుని మందిరంలో వాడే వస్తువుల్ని తెమ్మని చెప్పాడటండి. దేవునికి వాడే వస్తువుల్ని రాజుగారు తన విందులో అందులోనే మందు పోసి తాగడానికి తెమ్మని ఆజ్ఞించాడటండి. ఇక్కడే ఒక విషయం మనకు అర్థమవుతుందండి. అంటే ఈ వ్యక్తికి ఎంత బలుపో అర్థమవుతుందండి. పదం మనం వాడకూడదేమో కానీ, అంటే ఎంత గర్వంతో ఆ మాటలు అంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే ఒకసారి ఆలోచించండి, ఇవి ఒక తెలియకనే మాటలు కాదండి. ఈ వ్యక్తి తెలియకో లేకపోతే తనకి అంటే పూర్వం ఏం జరిగిందో ఆ పూర్వ సంగతులు తెలియక అంటున్న మాటలు కాదు, ఇవన్నీ తెలిసే ఆ మాటలు అంటారండి. మనకు ఒకసారి 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే తర్వాత దానియేలు వస్తాడు. దానియేలు వచ్చినప్పుడు దానియేలు అంటే ఇతనికి ఈ కలభావంతో చెప్తూ ఒక మాట అంటారండి. ఒకసారి మనం ఎక్కడ చదువుకుంటామంటే అదే అధ్యాయంలోని మనం ఒకసారి 22 చదువుకుంటే, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండియో పదం వాడతారండి. ఎరిగి ఉండియో అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే బెల్షస్సరు తెలుసా అండి. బెల్షస్సరుకి నెబుకద్నెజరు 7 సంవత్సరాలు పిచ్చివాడే అడవిలోకి వెళ్ళిపోవడం తెలుసు, తిరిగి రావడం తెలుసు. ఆ నెబుకద్నెజరు రాజే దేవుని స్తుతించడం తెలుసు, దేవుణ్ణి పొగడడం తెలుసు. అవన్నీ తెలిసి అన్యప్పుడు కూడా తెప్పించుకున్నారండి. దేవుని మందిరంలో ఆ వస్తువులు తెమ్మని ఆజ్ఞ ఇవ్వడం అనేది అది విధంగా ఎలాగంటే దేవదూషణకు సూచక అండి, దేవదూషణకు సూచన అండి. అది ఆ విధంగా పిలిపించారండి. తర్వాత ఏమైందంటే 3వ వచనంలో, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసం ఒక ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణం తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులు అతని ఉపపతులు వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. తర్వాత ఏమైంది, రాజు ఆజ్ఞించిన వెంటనే మరి తేవాలి కదండి, మరి రాజు ఆజ్ఞ శిరసావించాలి కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆ ఉపకరణాలు తెచ్చారండి. తెచ్చిన తర్వాత ఏమైందంటే రాజుతో సహా ఆయన అధిపతులు, రాణులు, ఉపపతులు వాళ్ళందరూ కూడా ద్రాక్షరసం పోసి తాగారటండి. తాగడం మాత్రం కాకుండా వాళ్ళు ఏం చేశారంటే 4వ వచనంలో, వాడు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వారితో చేసిన దేవతలు స్తుతించు ద్రాక్షరసము త్రాగుచుండగా. త్రాగడం మాత్రము కాదు కానీ అక్కడ కొన్ని మాట్లాడబడ్డాయి. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి వీటితో చేయబడిన దేవతలు స్తుతించు. వాళ్ళు విగ్రహార్థం మనం చాలాసార్లు ఆలోచించాం కాబట్టి బబులోనీయులు వాళ్ళ దేవతలు స్తుతిస్తూ ద్రాక్షరసం త్రాగుచుండగా. అంటే బెల్షస్సరు చేసిన మొదటి పాపం ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను. బెల్షస్సరు చేసిన మొదటి పాపము మొదటి ఏంటంటే గర్వం అండి. గర్వము వచ్చి గర్వంతో తెమ్మని చెప్పాడు. గర్వం తర్వాత ఏం చేశాడంటే విగ్రహారాధన చేశాడండి. విగ్రహారాధన. గర్వం ఎందుకు పదం వాడానంటే ఇక్కడ ఆ వ్యక్తి తన నాన్నగారైన తన ముందు తన తాతగారైన నెబుకద్నెజరు కాలంలో ఉండి సమస్తం ఎరిగి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి తెప్పించారంటే అక్కడ అది అంటే వాళ్ళ తాతగారు పొగిడినప్పటికీ కూడా ఈయన నిజమైన దేవుడు, ఈయన మహోన్నతుడు అని యూదవారి దేవుడు యెహోవాను పొగిడిన తర్వాత అయినా కూడా ఆ వ్యక్తి ఇలా తెమ్మని చెప్పాడంటే అది చిన్న విషయం కాదండి. అది కావాలని కోరుండి చేసిన తప్పిదం. తర్వాత తమ దేవతలను స్తుతించడట తాగుతూ. 5వ వచనంలో, ఆ గడిలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టు ఉండేను. వెంటనే ఏమైందంటే మానవ హస్తపు వ్రేలు అంటే ఒక మనిషి చేతి వ్రేలు అంటే ఇంచుమించు ఈ పాట అంతానండి, ఇక్కడ దాకా ఆ చేతి వ్రేలు కనబడట.
దీపము దగ్గర రాజు యొక్క నగర యొక్క గోడపోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టు ఉండేను. రాజు అధిపతులు అందరూ హ్యాపీగా తాగి మంచి మందు విందులో ఉన్నారు. వెంటనే రాజు కనబడినట్టుగా ఎదురుగా ఒక దీపం దగ్గర ఆ వెలుతుల్లో గోడ మీద ఒక వ్రేలు ఉంది. నిజంగా అది మనం చదువుతున్నాం కానండి, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూస్తే. ఒక అరచేతి వేలు, అంటే ఈ వేలు ఈ పాటు మట్టుకు వెళ్ళి గోడ మీద ఏదో రాస్తున్నట్టు, ఒక రాత రాసినట్టు ఒక హస్తం కనబడిందట. హస్తము రాజు కనబడిందండి బెల్షస్సర్కి. రాజు హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీలు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. చూడండి, రాజు మంచి మంతులో ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ చెయ్యి ఏదో రాస్తుంటే కనబడింది. వెంటనే రాజు ఒక ఫీలింగ్ ఎలాగుందంటే మొహం వికారం అయిపోయిందంటండి. ఒక్కసారి మొత్తం దిగిపోయిందండి. ఆ సిచ్యువేషన్ చూసి దిగిపోయి అతను మనసు అంతా కలవరపడగా వెంటనే స్టార్ట్ అయిందండి. వెంటనే మనసులో కలవరం స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. అతని నడుము కీలు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. వెంటనే ఆ సిచ్యువేషన్ చూసరికి ఇంకా చాలా భయం వేసిందండి. మోకాలు కీలు వదిలి మోకాలు గడగ వణుకు కొట్టుకొని చుండెను అంటే నడుము కీలు వదిలంటే అర్థం ఏంటంటే పదపరేకం అంటే ఎలా వాడబడదంటే అత్యంత భయాన్ని సూచించడానికి ఆ పదం వాడబడుతుందండి. మనకు ఒకసారి కొన్ని భయంకర సిచ్యువేషన్ మనం విన్నప్పుడు మనకు కాల్ చేతి పనిచేయమండి. మనం ఒకసారి మాట అంటూ ఉంటాం, నా కాల్ చేతి పనిచేయలేదు సిచ్యువేషన్ అంటూ. అంటే అర్థం ఏంటి? పనిచేయకపోవడం అంటే అది మన ప్రమేయం లేకుండా ఉండిపోవడం అర్థం వస్తుందండి. అంటే మన బైబిల్ అంతటిలో కూడా అత్యంత భయపడిన సందర్భం ఎవరికంటే అది బెల్షస్సర్ని అర్థం చేసుకోవచ్చండి. దెబ్బకి ఎంత ఆనందంలో ద్రాక్షరసం తాగుతున్నాడో అంతకన్నా రెట్టింపు భయంతో వణుకుతున్నాడండి. ఇప్పుడు 7వ వచనంలో రాజు గారడీ విజయగలవారిని కల్దీయుని జ్యోతిష్కులను పిలువనప్పుడే ఆతురంగా ఆజ్ఞించి వెంటనే స్పీడ్గా ఇంకా రాజుగారు వెంట భయపడి లేచి వెంటనే అందరినీ పిల్లలు నింపించాడు. ఎవరిని? గారడీ విద్య, కల్దీయులు, జ్యోతిష్కులు మొత్తం అందరినీ పిలిచాడు. సేమ్ తన తాతగారు నిబంధన రాజులాగే. వాస్తవానికి వాళ్ళకి ఏ శక్తి లేదు, వాళ్ళు ఏం చెప్పలేని ఇప్పుడు 2 సార్లు ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఇంకా తనకు తెలియక వాళ్ళందరూ పిలిపించడం జరిగిందండి. ఆతురతలో బబులోను జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ రాత్రి చదివి దీని భావమును నాకు తెలియజేవాడెవడో వాడు ఓదా రంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠపోషం ధరింపబోని వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. వెంటనే ఏం చెప్పాడంటే, ఏం ఆజ్ఞించాడంటే వాళ్ళు రాగానే ఎవరైతే ఈ మాట మరి ఆ వ్రేలేమో అలా రాసి వీళ్ళు ఉంది, ఆ మాటలు ఎవరైతే రాసి దాని భావం చెప్తారో వారికి ఓదరంగ వస్త్రము కట్టుకొని, అంటే రాజులాగా రాజ్యాధికారులాగా 3వ అధిపతి అన్నారండి. బహుశా ఆ కాలంలో మన మొదటి అధిపతి ఇంకా నబోనడిసి తన తండ్రి బతుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మొదటి రాజు అయితే, 2వ అధికారం ఈయనైతే తన 3వ రాజు. అంటే 3వ అధిపతి అన్నది ఏంటంటే వాళ్ళ స్థానంలో ఆ వ్యక్తి ఉంటాడని అక్కడ చెప్పడం జరిగిందని. 8వ వచనంలో రాజు నియమించే జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చింది కానీ ఆ వ్రాత చదువుడైనను దాని భావం తెలియజెప్పేటను వారి వల్ల కాకపోయాను. అయితే రాజు చెప్పిన జ్ఞానులందరూ వచ్చి అక్కడ ఏం రాయబడిందో ఆ గోడ మీద అవన్నీ వచ్చి చూసారు. కాకపోతే ఆ రాత చదువుటైనను అంటే పాయింట్ గమనిస్తే వీళ్ళు మాట్లాడిన భాష ఆరామిక భాష, కల్దీల భాష మనం నేర్చుకున్నాం కదా. సిరియా భాష అన్న కల్దీ భాష అన్న ఆరామిక భాష అన్న ఒకటే. వీళ్ళకి ఆరామిక భాష మాత్రం తెలుసు. అయితే వీళ్ళ భాషలో మాత్రం రాయబడలేదండి. ఎందుకంటే అక్కడ వీళ్ళ భాష చదివి చెప్పేవారే, కానీ అక్కడ రాయబడిన మాట వీళ్ళ భాష సంబంధించిన కాదు. కాబట్టి ఇక్కడ ఆ మాట ఏం రాయబడిందంటే ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పడం వారి వల్ల కాకపోయాను, ఇంకా వారి వల్ల అవలే. 9వ వచనంలో అందుకు రాజుకు బెల్షస్సర్ మిగులు భయక్రాంతుడై ఇంకా భయపడిపోయాడు. చాలా భయం వేస్తుంది. ఒక విధంగా అరచెయ్యి వచ్చి ఇలా రాస్తుందంటే ఎంత భయంగా ఉంటుందని. అంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూసిన వ్యక్తికి అదేదో ఒక దెయ్యమో లేదా మరొక రకంగా ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి. మనకైనా ఒకసారి ఎవరో వ్యక్తి కనబడగా చేయగల మనం చాలా భయపడతాం. ఏదో ఒక దురాత్మ వచ్చిందో లేదా మనకు దెయ్యం కామని మనం భ్రమపడుతూ ఉంటాం. అదేవిధంగా రాజు చాలా భయంగా ఉన్నాడు ఆ సిచ్యువేషన్లో. అయితే 10వ వచనంలో రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను
అయితే 10వ వచనంలో రాజుగా జరిగింది, అధిపతులుగా జరిగింది అని తెలుసుకున్న రాణి అక్కడికి వచ్చిందటండి. వాస్తవానికి ఇక్కడ రాణి అంటే రాజుగారి భార్యత కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ విందు గృహంలో ఉన్నారు, రాజుతో పాటు రాజు భార్యలు కూడా ఉన్నారండి. మరి ప్రత్యేక ఇక్కడ రాణి అనే పదం 10వ వచనం రాణి అంటే బహుశా ఈ స్త్రీ బెల్షస్సరు తల్లి అయ్యి ఉండాలండి. అంటే నిటోక్రస్ అయ్యి ఉండాలి, లేకపోతే నెబుకద్నెజరు వాళ్ళ భార్య ఉండాలండి. అంటే ఇక్కడ రాణి అనే పదం వాడారు కానీ మరి ఆ భార్య ఎవరో స్పష్టంగా మెన్షన్ చేయబడలేదు కాబట్టి బెల్షస్సరు తల్లి కానీ లేకపోతే బెల్షస్సరు వాళ్ళ యొక్క అమ్మమ్మ అయ్యి ఉండాలండి. ఆ రాణి వచ్చి ఏముంటుందంటేనండి, మనం ఆలోచిస్తే రాజు చిరకాలము జీవించును కాక నీ తలంపులు నిన్ను కలవరపనించకము, నీ మనసు నిబ్బరంగా ఉండనిమ్ము. అప్పటికే రాజు చాలా విడిపోతున్నాడు అండి. ఎందుకంటే తన సిచ్యువేషన్ అర్థమైపోతుంది, వణికిపోతున్నాడు. వెంటనే రాణి చూసి నువ్వు నీ మనసు కలవరపనియకు, నీ మనసు నిబ్బరంగా ఉంచుకో, ధైర్యంగా ఉంచుకో ముందు ధైర్యం చెబుతుందని. 11వ వచనంలో నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, రాణి గారు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎవరి వ్యక్తి? దానియేలు. ఈ మాట ఒకప్పుడు నెబుకద్నెజరు రాజు అనేవాడు మాట. ఆ మాటని ఈవిడ తిరిగి చెప్తుందని. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడు అంటే నీ తండ్రి కనుగొనను గనుక. ఇక్కడ ఈ రాణి ఆవిడ నీ తండ్రి అని అనడం జరుగుతుందండి. అంటే నెబుకద్నెజరు బెల్షస్సరు యొక్క తండ్రిని చంపడం జరుగుతుందండి. వాస్తవానికి పూర్వంలో రాజులు అంటే వాస్తవానికి మనవడైనప్పటికీ కూడా వీళ్ళందరూ ఒకే వంశం వచ్చిన కాబట్టి సాధారణంగా వాళ్ళ పూర్వీకుల పెద్దల్ని తమ తండ్రిగా భావించేవారండి. హెబ్రీలు కూడా మనం చదువుకుంటే హెబ్రీలు కూడా అదే ఆచారం ఉంటుందండి. ఉదాహరణకి దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని అంటాం చాలాసార్లు. ఆయన భూమి మీద తిరిగినప్పుడు చాలామంది ఆయన దావీదు కుమారుడు సంబోధించారు. దావీదు కుమారుడు అంటే దావీదు తన భార్య పుట్టిన కుమారుడు మాత్రం అర్థం చేసుకోకూడదని. దావీదు సంతానం పుట్టినప్పుడు కూడా ఆయన దావీదు కుమారుడికి పిలువబడ్డాడు. అంటే మధ్యలో చాలామంది కుమారులు ఉన్నప్పుడు కూడా, అంటే పూర్వకాలంలో వాళ్ళ పితరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కుమారుడినే పిలిచేవారు రాజుని. కాబట్టి నీ తండ్రి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దైవజ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి జ్ఞానం బుద్ధి కలవాడు. ఆ వ్యక్తి నీ తండ్రి కనుగొనను గనుక, ఆ వ్యక్తి ఉన్నట్టు దానియేలు. నీ తండ్రిని రాజు నెబుకద్నెజరు శకునగా అంటకును, గాడిద విజయగలకు, కల్దీయులకు, జ్యోతిషులకును పై అధిపతిగా అతను నియమించను. కాబట్టి ఆ వ్యక్తిని దానియేలు నీ తండ్రి వాళ్ళందరికీ పై అధిపతిగా నియమించడని అక్కడ చెప్పడం జరుగుతుందండి. వాస్తవానికి నెబుకద్నెజరు తర్వాత మరి ఆయన దానిని ఎవరు పట్టించుకోలేదేమో, మరి ఇంకెవరకు కూడా ఆయన పక్కన పెట్టేశారేమో కొంతకాలం వరకు. అంటే అందుకే బెల్షస్సరుకి దాని ఎవరో తెలిగిపో ఉండొచ్చండి. మరి చదువుకొని నెబుకద్నెజరు తర్వాత ఏలుమెరతకు వచ్చాడు, నిరిగజరు, వీళ్ళందరూ కూడా బస్సు వీళ్ళ కాలంలో తక్కువ పనిచేసారేమో దానియేలు. అంటే వీళ్ళ కాలంలో ఎవరో తెలియపోవచ్చేమో దానియేలు ఎవరో. ఆవిడని అందుకే ఆవిడేమో దానియేలు గుర్చేస్తుందండి ఆ వ్యక్తికి, బెల్షస్సరుకి. 12వ వచనంలో ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నల ఉత్తరకు ఇచ్చినట్టుకు జ్ఞానము తెలివిగలవాడుగా కనబడిన కనుక రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టెను. కాబట్టి దానియేలు చాలా గొప్పవాడు, కళభావం చెప్పగలడు, అలా కళలు తెలియజేశాడు మీ నాన్నగారైన నెబుకద్నెజరుకి. అట్టి జ్ఞానము తెలివి ఆయనకు ఉంది కాబట్టి రాజు బెల్తషాజరు అని పేరు పెట్టని చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఈ దానియేలు పిలునంపము అంటుందండి ఇవిడ. వాస్తవానికి బెల్తషాజరు అని ఆయన పేరు పెట్టడం జరిగింది. కానీ అయినప్పుడు కూడా రాణి తన సొంత పేరుతోనే పిలవడం జరుగుతుందండి. తన సొంత పేరుతో దానే పిలవండి అని అక్కడ ఆజ్ఞాపించి చూడగలమండి. అతను దీని బాబు నీకు తెలియజెప్పునని ఆవిడ చెప్పడం జరిగింది. 13 చదువుకుంటే అప్పుడు వారు దానియేలు పిలువనంపించిరి. దానియేలు వచ్చారు. అతడు రాగా రాజు ఇట్లను. అప్పుడు రాజు దానియేలుతో ఈ విధంగా అంటున్నారు, ఏంటంటే రాజుకు నా తండ్రి యోదయలో నుండి ఎక్కడ తీసుకొచ్చిన చెర సంబంధాలకు యూదులను దానియేలు నీవే కదా. వాస్తవంగా బెల్షస్సరుకి దానియేలు తెలియకపోవడం బట్టి ఈ మాట అంటానండి. ఏమని అంటానంటే యోధ నుంచి ఇక్కడ తీసుకొచ్చి చెరలో వ్యక్తులు నువ్వే కదని దానియేలు అని అక్కడ చెప్పడం జరుగుతుంది.
14 దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు వివిష జ్ఞానము ఏందోనవని నిన్ను గురించి వింటిని. నీ గురించి చాలా విన్నానయ్యా, నువ్వు బాగా జ్ఞానం గలవాడ, నీలో దేవతల ఆత్మ ఉందని నేను విన్నాను అని చెప్తున్నాడు. 15 ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలువ నంపించింది కానీ వారి సంగతి యొక్క భావం తెలియలేకపోయిరి. నేను చాలా పిలిపించాను జ్ఞానులు జ్యోతిష్కులకి, అది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. 16 అంతర్భావాలు బయలుపరచుటకు కట్టి మీ ప్రశ్నలకు ఉత్తరమించుటకు నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినియను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు సఖ్యమైనలా నీవు ఓదరంగ వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషం ధరించుకుని రాజ్యంలో 3 అధిపతులు ఏలుతావు. రాజు సేమ్ అంటున్న మాటలు ఇతను కూడా అంటున్నాడు. నువ్వు ఇది కానీ చెప్తే నీకు వస్త్రం తొలగిస్తావు, నువ్వు అంటే 3వ అధిపతిగా నువ్వు వ్యవహరిస్తావు రాజ్యంలో, అంత గొప్ప స్థాయిలో నిన్ను కూర్చుని పెడతానని రాజు ఏమో అక్కడ ఓ విధంగా చెప్తున్నాడు దానియేలుతో. 17 వచనం అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేపదను. అయితే అప్పుడు దానియేలు ఏమంటారంటే నీ బహుమానాలు నీ దానాలు నాకు వద్దు, అది నీ దగ్గర పెట్టుకో అని అంటున్నాడు. ఎందుకు? అప్పటికే దానియేలుకి అర్థమైంది అసలు యెరూషలేము అసలు దేవుని మందిరంలో దేవుని పరికరాలు తీసుకొచ్చి ఒక అపవిత్ర కార్యం ఆడబడడం ఏంటండి, అది ఎంత అవమానం దేవునికి. అసలు దేవుడు ఊరుకుంటారండి నిజంగా? అసలు యెరూషలేము దేవాలయం అంటే, అసలు యెరూషలేము దేవాలయం అంటే దేవుడు ఉండే చోటు అండి. దేవాలయం పదం అర్థం అంటే దేవాలయం అంటే దేవుని ఆలయం అంటే దేవుడు నివసించే చోటు. అలా నివసించే చోటు దేవుడు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే యెరూషలేములో ఏర్పాటు చేసుకున్నాడండి. యెరూషలేములో దేవుని ఆలయం అంటే దేవుడు ఉండే చోటు అండి. ఆ దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు ప్రతిదీ కూడా దేవునికి సంబంధించినది, అవన్నీ కూడా పవిత్రంగా చూడవలసిన వస్తువులు అండి. అటువంటి వాటిని అతి అపవిత్రమైన అసహ్యకరమైన కార్యాలకు వాడినప్పుడు దానిలో కోపం రాదా? అందుకే నీ గొప్పలు నీ బహుమానం నాకే వద్దు, అది నీదా ఉంచుకొని ఇండియాకి తిరుగుతున్నట్టు మాట్లాడాడు దానియేలు. ఇంకేమంటారంటే అయితే నేను రాత్రి చదివి దాని భావం రాజుకు తెలియజేపేదను. 18 చదువుకున్నాం. రాజా చిత్తగించి మహోన్నతుడు దేవుడు మహాదశను రాజ్యమైన ప్రభువును ఘనతను నీ తండ్రి యొక్క నెబోనెజరుకు ఇచ్చెను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు దానియేలు గారు. రాజా విను, చిత్తగించు, దేవుడు మహోన్నతుడు దేవుడు మహర్దశ గొప్ప దశను మీ నాన్నగారికి ఇప్పించాడు. దేవుడే ఇప్పించాడు, దేవుడే రాజ్యం ఇప్పించాడు, దేవుడే ప్రభావాన్ని ఇప్పించాడు, దేవుడే ఘనతను అనుగ్రహించాడు నీ తండ్రి నెబుకద్నెజరుకి. దేవుడు అతనికి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపకోరిన వారిని చంపెను, ఎవరిని రక్షింపకోరిన వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వాడిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరినో వాడిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాష మాట్లాడేవారును అతను భయపడుచు అతన్ని ఎదుట వణుకుచూ నుండిరి. దానియేలు మళ్ళీ తన మర్చిపోయిన సంగతులన్నీ కూడా వివరిస్తున్నాడు. దేవుడు సమస్తం కూడా మీ తండ్రి యొక్క నిబంధన సమస్తం అనుగ్రహించాడు, ఇచ్చాడు. కాబట్టి ఆయన ఎవరిని చంపితే వాళ్ళు చనిపోయాడు, ఆయన ఎవరిని హెచ్చిస్తే వాళ్ళు హెచ్చించబడ్డారు, ఎవరిని పడదోపితే వాళ్ళు పడిపోయారు. అంటే మొత్తం సమస్త అధికారం ఇచ్చింది దేవుడే అన్నట్టు మళ్ళీ తిరిగి ఆయనకి గుర్తు చేశాడండి దానియేలు. నిజంగా దేవుడు లేకుండా మనం ఇంతకుముందు ఆలోచించాం, దేవుడు లేకపోతే అసలు ఏది లేదండి. తర్వాత సమస్త జనులు ఆయా భాష మాట్లాడేవారు అతను భయపడుచు అతని ఎదుట వణుకుచుండేది. అలా భయపడుతున్నట్టు వణుకుచుండారంటే అది ఈయన గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిన గొప్పతనం. దేవుడు ఇవ్వడం బట్టే ఆ విధంగా ఆయన ఉన్నాడని అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత 20 చదువుకుంటే అయితే అతను మనసును అతిశయించి బలత్కారం చేయుటకు అతను హృదయంలో కఠినము చేసుకొనగా, తన మనసును అతిశయించి తను గర్వముతో ఉప్పొంగిపోయి తను గొప్ప చేసుకొని బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా, అతని హృదయము కఠినం చేసుకున్నారండి బలాత్కారంతో. ఇదే మాట ఫరోకు కూడా మానబడిందండి. ఫరో రాజు తన హృదయము కఠినం చేసుకున్నాను, దేవుడు కఠినం చేసిన పదాలు మనం నిర్గమకాండ చదువుకుంటామండి. వాస్తవానికి వాళ్ళ ముందే హృదయాలు కఠినపరచబడ్డాయండి. ఎవరికైతే గర్వం వస్తుందో గర్వం వల్ల హృదయము కఠినపరచబడుతుందండి.
అన్నిటికీ మూలం గర్వం అండి. గర్వం అంటే నేనే, నాకే అంత వచ్చింది, నా వల్లే నేను సంపాదించుకున్నాను, నాకు అన్న పదాల వల్ల గర్వం వస్తుంది మనిషికి. తర్వాత మనం ఆలోచిస్తే చూడండి, తర్వాత ఎవరిని స్థాపించకుండా వారిని స్థాపించినని అతను తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్యన నివసించు, పశువులు గడ్డి మేయచ్చు, ఆకాశం మంచు చేత తడిసిన శరీరం గలవాడయ్యను. ఆఖరికి తనకు గర్వాన్ని తీసివేయడానికి తను ఏ విధంగా శిక్ష అనుభవించాడంటే, గాడిదల మధ్య నివసించాడు అడవిలో. అది ఎంత ఘోరం అండి. పశువులాగా గడ్డి మేసాడట, ఆకాశం మంచు పశువులు తడిచినట్టు ఆ మంచు తనకే తడిచి అలాగ గోళ్ళు పెరిగిపోయి ఒక పశువులో అయిపోయాడు. అలా చేసింది దేవుడే. ఎందుకు? తన యొక్క గర్వం బట్టి. 22 చదువుకుంటే, బెల్షస్సరు అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియో. నీకు సంగతి తెలుసు. ఏంటో సంగతి? మీ నాన్న తన నెబుకద్నెజరు వెళ్ళిపోవడం తెలుసు, 7 కాలాలు పశువులు ప్రవర్తించడం తెలుసు, తిరిగి రావడం తెలుసు, తిరిగి దేవుని హెచ్చించిన విషయం కూడా తెలుసు. ఏమిటో కూడా నువ్వు తెలుసు కూడా తప్పు చేసావు. ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసు అణుచుకోలేదండి. మనసులో రకరకాల కోరికలు తలంపులు వస్తూ ఉంటే మనం ఏం చేయలేక తలంపుల కోరికల్ని అడ్డుకట్ట వేయాలండి. తన మనసు అణుచుకోకుండా, మనసు అనుకున్న శక్తి మనిషికి ఉంది. అణుచుకోకపోవడం వల్ల ఇప్పుడు తన మీదకి దేవుడు గొప్ప ఉపద్రవం రప్పించాడండి. పరలోకమందు ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఇది అసలు పాయింట్ అండి. తిని కూడా ఏం చేశాడంటే, పరలోకంలో ఉన్న ప్రభు మీద తను హెచ్చుగా చేసుకున్నాడు. అలా హెచ్చుగా చేసుకున్న కారణం ఏంటంటే, ఎక్కడంటే దేవుని ఉపకరణ వస్తువుల్లో తాగాడంటే అది చిన్న విషయం అండి. అది తను హెచ్చించుకోవడం అండి. గర్వం వల్లే సాతాను, గర్వానికి మూలం అంటే సాతానండి. గర్వం మూలం సాతానండి. సాతాను గర్వం వల్ల దేవతకు సాతాను పడవేయబడ్డాడు భూమి మీద. అది గర్వం ఉన్నది, అది శరీర క్రియకి సంబంధించిందండి. అది అలాంటి వ్యక్తులు సాతాను చెందిన వ్యక్తులండి, సాతాను పిల్లలండి. అంత గర్వపడే వ్యక్తులు కూడా సాతాను పిల్లలండి. ప్రభు మీద నిన్నే హెచ్చించుకుంటవి హెచ్చుగా దేవుని సమానంగా ఎంచుకున్నాడండి. దేవుని స్థాయిని ఏ మనిషి కూడా చేరుకోలేడు. దేవుని స్థాయి దేవునిదే. ఎవరైతే చేరుకోవాలని ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి తనకు తెలియకుండా సాతానికి చేరువవుతాడండి. అది సాతాను సంబంధించిన కార్యం గర్వం అనేది, హెచ్చించుకోవడం అనేది. మనం తగ్గించుకోవడం మనం చాలా ఇంతకుముందు ఆలోచించాం. యాకోబు 4వ అధ్యాయంలో తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన గ్రంథం చెప్తుందండి. తర్వాత మనం చదువుకుంటే, ఎట్లనగా ఏ విధంగా హెచ్చించుకున్నాడంటే, నీ అధిపతులను, నీ రాణులు, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధం ఉపకరణంలో రాష్ట్ర సంపత్తి రాగవాలని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను. చూడండి, తనకున్న విగ్రహాలు దేవతలు చూడలేవు, వినలేవు, గ్రహించలేవు. జీవము లేని దేవుళ్ళు అవన్నీ కూడా జీవము లేని దేవతల సమూహాలు వాళ్ళు పూజించేవి. విగ్రహాలు దేవతలు దేవుళ్ళు కారు. విగ్రహాలు వస్తువులతో చేయబడిన దేంట్లో కూడా జీవం ఉండదు. అవి జీవము లేనివాడు. జీవము లేని వాటిని జీవము గల మనుషులు అంధకారంతో వాటిని మొక్కుతూ ఆరాధిస్తారండి. అందుకే దేవునికి విగ్రహారాధన అంటే బహు అసహ్యకరం అండి. మనం ఎవరిని ఆరాధించాలి? జీవము గల దేవుని ఆరాధించాలి. ఎవరిని సేవించాలి? మాట్లాడగల దేవుని సేవించాలి. మాట్లాడని చరించేవి గ్రహింపులు బట్టి మనం వాడు దరి చేరకూడదండి. అలా చేసేవాడు, సేవించేవాడు విగ్రహార్థకుడని గ్రంథం చెప్తుందండి. ఇది చాలా మంచి మాట. ఇది మీరు అండర్లైన్ చేసుకుంటే చాలా మంచిది. దాని గ్రంథము 6:23లో ఆ మాట ఏముంటుందంటే, కిందన నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. చూడండి, నీ ప్రాణము నీ మార్గము ఎవరి వశంలో ఉన్నాయట? దేవుని వశంలో ఉన్నాయి. నువ్వు దేవుని అండర్లో ఉన్నామో, నువ్వు దేవుని అధికారంలో ఉన్నావో, దేవుని కంట్రోల్లో ఉన్నావని అక్కడ దానిని గుర్తించేస్తున్నాడు. అటువంటి దేవుని మహిమపరచలేదు. నీ తండ్రికి దమునికి రాజ్యం ఇచ్చింది దేవుడు, మహాదశ ఇచ్చింది దేవుడు, ఘనత ఇచ్చింది దేవుడు, ప్రభావం ధరింపజేసింది దేవుడు.
అదేవిధంగా ఆయన తర్వాత నువ్వు ఆయన స్థానాలకు ఎక్కినప్పుడు అవన్నీ ఇచ్చింది అది నీకు దేవుడే. నీకు తెలియకపోవచ్చు, నువ్వు గ్రహించలేకపోవచ్చు, కాకపోతే నీకు అవన్నీ ఇచ్చింది దేవుడే. అటువంటి దేవుని వశంలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నీ ప్రాణము నీ సకల మార్గంలో ఆయన వశంలో ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు ఆయన్ని గణపరచలేకపోగా నువ్వు ఆయన్ని దూషించావు. ఏదో దూషించావు? నీ క్రియల ద్వారా. ఆ ఉపకరణం తెచ్చి త్రాగడం అంటే అది దేవదోషణ సమానం అండి. దేవదోషణ. ఇవన్నీ కూడా ఈ బెల్షాత్సారు చేసిన పాపాలండి. ఇవన్నీ కూడా మొదట గర్వం, విగ్రహారాధన, దేవదోషణ, ఇవన్నీ కూడా. యోబు గ్రంథము 12 అధ్యాయము 10 చదువుకుంటే సమస్త జీవరాశుల ప్రాణములు దేవుని వశంలో ఉన్నాయని అక్కడ గ్రంథకర్త యోబు గారు అంటారండి. యోబు గ్రంథము 12:10 చదువుకుందాం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అంటారండి అక్కడ. నిజమే, మన అందరి ఆత్మలు జీవరాశుల ప్రాణం దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు చిటికేస్తే మనం ఎంతసేపు అండి ప్రాణం విడిచేయడం. మన మార్గములన్నీ కూడా దేవుని చిత్తాలు ఉన్నాయి. మన బ్రతకాలంటే దేవుని చిత్తాల్లో ఉంది. మనం చనిపోవాలి దేవుని చిత్తాలు ఆధారపడి ఉంది. సమస్తం కూడా దేవుని దగ్గర ఉందండి. ఎంతటి వాడైనా ఎంతటి వ్యక్తి అయినా సరే దేవుని దగ్గర మనము తగ్గించుకుని ఉండమని అదే ఉత్తమం, అదే మేలండి. అందుకే ఏ దేవుని దగ్గర నీ సమస్త మార్గంలో ఉన్న ఆ దేవుని నువ్వు గణపరచలేదని అంటావు. ఆ దేవుని నువ్వేం చేసావట? నువ్వు మహిమపరచలేదు, గణపరచపోగా వ్యక్తి ఏం చేశాడు? గర్వంతో దేవుని దూషించాడు. విగ్రహార్థం సూచిస్తూ దేవుని మందిరం, దేవుని ఉపకరణాల్లో మందు పోసాడంటే అది దేవదోషం కింద లెక్క. అందుకు దేవుని గణపరచలేదు కాబట్టి నీకు దేవుడు శిక్ష విధించబోతున్నాడు. అపోస్తల కార్యములో మనం 12 అధ్యాయము 23 చదువుకుంటే పిల్లలు, అక్కడ ఒక సందర్భంలో హేరోదు రాజు ఒక మాట రాయబడిందండి. అపోస్తల కార్యములు 12:23 చదువుకుంటే మనం ఆ సందర్భంతో చదువుకోం. అది హేరోదు రాజుని అర్థం చేసుకోండి. 23లో అతడు దేవుని మహిమపరచందున వెంటనే ప్రభు దూత అతను మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఒక సందర్భంలో ఆ ముందు వచనంలో 21లో హేరోదు అనే వ్యక్తి రాజవస్త్రం ధరించి ఉపన్యాసం చేస్తూ ఉంటాడండి. ఆ సమయంలో తాను హెచ్చించుకుంటాడండి. దేవుడు తగిన మహిమ దేవుడిని చెల్లించడండి. హేరోదు అంటే యూదులకు రాజుగా ఉన్న వ్యక్తి అండి. ఆ కాలంలో అంటే యూదులపైన రాజుగా ఉన్న వ్యక్తి. అటువంటి యూదులకు ప్రతినిధిగా ఉన్న వ్యక్తి యూద దేవుణ్ణి గణపరచపోగా తను హెచ్చించుకుంటాడు సందర్భంలో. అప్పుడు ప్రభువు దూత వచ్చి ఆయన్ని మొత్తుతుందటండి. ఆ వ్యక్తి వెంటనే పురుగులు పడి ప్రాణం విడిచిన పదం ఉంటుందండి. అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి బహుశా ఏదో కడుపు జబ్బుతో ఏదో ఆ ప్రేగులు ఏదో పురుగులు పడి ఆ విధంగా పురుగులు పట్టి ఒక జబ్బుతో చచ్చిపోయాడు. అక్కడ పాయింట్ గమనిస్తే అంటే దేవుని ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి. దేవుణ్ణి మహిమపరచపోవడం, దేవుని గణపరచపోవడం అదొక పాపం అండి. అంటే దేవుని మనకేం అర్థం అవుతుందంటే దేవుని మహిమపరచిన వ్యక్తి మరియు దేవుని గణపరచిన వ్యక్తి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి పాపులుగా పిలవబడతారు. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఆ స్థితిని మనం దేవుడిని అనుగ్రహించడం మనం గ్రహించి భావించి మనం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి మనం గణపరిచే విధంగా మన జీవితాల్లో మనం కొనసాగించాలండి. తర్వాత చదువుకుంటే 26, 24 చదువుకుంటే కాబట్టి ఆయన ఎదుటి నుండి ఈ అరచే వచ్చి ఈ వ్రాతను రాశాను. ఇందుని బట్టి ఆయన దేవుని ఎదుటి నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను వ్రాసినని అక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈ అరచేయ అనే పదం మనం గమనిస్తే బహుశా నేనేమనుకుంటానండి పిల్లరా, ఈ అరచేయ అంటే అది పరిశుద్ధాత్మను సూచిస్తుందేమో నేను అనుకుంటానండి. అరచేయ అంటే పరిశుద్ధాత్ముడు అని నేను భావిస్తానండి. ఎందుకంటే ఒక సందర్భంలో లోకస్సు వార్త 11:20 చదువుకుంటే లోకస్సు వార్త 11:20లోని బలవంతుని గురించి ఉపమానం ఒకటి ఉంటుందండి. లోకస్సు వార్త 11 ఉంటుందండి. ఆ సందర్భంలో యేసుక్రీస్తుని విమర్శించే వారందరూ కూడా యేసు దెయ్యాలు వెలగొడుతుంటే ఈయన బయల్జెబూల్ వల్ల ఈయన దెయ్యాలు వెలగొడుతున్నాడు అని చెప్పే సందర్భంలో వాళ్ళని ఉద్దేశించి యేసు కొంటున్న ఒక మాట ఆలోచిద్దాం. లోకస్సు వార్త 11:20 చదువుకుంటే అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యమును వెళ్ళగొడుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అని పదం ఉంటుందని.
నేను నిజంగా దేవుని వ్రేలు తన పదము అక్కడ వాడబడింది. ఆ సందర్భంలో దేవుని వ్రేలు అంటే పరిశుద్ధాత్మ సూచించే విధంగా వాడబడిందని. దేవుని వ్రేలన్నా పరిశుద్ధాత్మను ఒకటంటే అక్కడ పరిశుద్ధాత్మకి మరొక పదంగా దేవుని వ్రేలు అనే పదము వాడబడిందని. బహుశా ఇక్కడ కూడా దేవుని చెయ్యంటే అది పరిశుద్ధాత్ముడే వచ్చి అలాగ రాయించాడని నేను అనుకుంటున్నాను. అలాగే అదే అయ్యి ఉండొచ్చేమో. తర్వాత మనం చదువుకుంటే ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా చూడండి, ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఆ పదం ఏంటంటేనండి మెనే మెనే టెకేల్ ఉఫార్సిన పదం అక్కడ ఆ పదం రాయబడిందని. వాస్తవానికి ఆ పదము అది అరామిక్ భాషతో కాదు, అది ఇంచుమించు ఒక 3 భాషలతో మిళితమే ఉందని. హెబ్రీ భాష, ఎందుకంటే హెబ్రీ భాష హల్లులు దానికి ఉన్నాయంట మూల భాష మనం చదువుకుంటే. కొద్దిగా అరామిక్ భాష కూడా ఉంది, మరికొద్దిగా పారసిక భాష కూడా మిళితమే ఉందని. ఈ విధంగా హెబ్రూ, అరామిక్, పారసిక 3 భాషలతో మిళితమైన ఆ పదాలు మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనే పదం. మన అందరికీ ఈ 3 మాటలు తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం క్రైస్తవులందరూ కూడా. 20 చదువుకుంటే ఈ వాక్యభావం ఏమనగా అని చెబుతూ మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. వాస్తవానికి మినే అనే పదానికి అర్థం ఏంటంటే లెక్కించబడింది అని అర్థం వస్తుందండి. అంటే ఇక్కడ ఏ విషయంలో ఏంటంటే దేవుడు, ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో అంటే నీ రాజ్య పరిపాలన విషయంలో లెక్క చూచి దాన్ని ముగించిన అనే పదం దాన్ని చెప్తున్నాడు. తర్వాత టెకేల్ అన్న పదానికి అర్థం అంటే తూకం వేయబడింది లేకపోతే లెక్కించబడింది అని అర్థం వస్తుందండి. తోచబడినది అర్థం వస్తుంది. తూకం వేయబడింది అయితే తోచబడింది, కొలత వేయబడిన అర్థం వస్తుందండి. టెకేల్ అంటే ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన ఒక త్రాసులో తోస్తే ఆ వ్యక్తి తక్కువగా కనబడుతున్నాడు. మూడో మాట ఏంటంటే 27లో ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడెను. ఇక మనం గమనిస్తే ముందు చిన్నలో ఉఫాసిన పదం ఉంటుంది కదండి, కానీ 27కి వచ్చేసరికి ఫెరేసిన పదం ఉంటుందండి. అంటే ఉఫాసిన పదం అది బహువచనము, పెరేసిన పదం ఏదైతే ఉందో పెరేసిన పదం అది 2 రకాలుగా పదాలుగా వాడబడ్డదని. పెరేస్ అంటే నీ రాజ్యం విభాగింపబడి. తర్వాత ఉఫార్సిన్ పదం చదువుకున్నప్పుడు ఫార్సిన్, అక్కడ ఫార్సిన్లో పర్షియా, పారస్ అంటే పర్షియా అని అర్థం కూడా వస్తుందండి. ఇక జాగ్రత్త గమనిస్తే ఉఫార్సిన్ పదము 2 రకాలుగా వాడబడుతుంది. మొదటగా పారస్ అంటే పర్షియా విధంగా వాడబడుతుంది. మరొక సందర్భంలో పెరేస్ అంటే నీ యొద్దను విభాగించబడింది అన్న పదం కూడా వాడబడింది. అంటే విధంగా ఒకే శబ్దము ఒకే పదము 2 రకాలుగా ద్వంద్వగా వాడబడింది. తర్వాత 25 అంటే నీ యొద్దను విభాగించబడి మాదీయులు పారసీకులు ఇయ్యబడును అంటే అర్థం ఏంటి? ఇంకా నీ యొద్దను రాజ్యం వెళ్ళిపోయి మాదీయ పారసీకులకి వారికి నీ రాజ్యము వెళ్ళబోతుందని అక్కడ చెప్పడం జరిగిందని. నిజంగా మనం 2 అధ్యాయం చదువుకున్నప్పుడు ఒక పెద్ద ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ బంగారు శిరస్సు బబులోన్ అయితే దాని తర్వాత మనం చదువుకున్నాం. దాని తర్వాత వెండి ఎవరంటే రొమ్ము భుజాలు. ఆ రొమ్ము భుజాలు అనేవి మాదియ పార్శకులు సూచిస్తుందండి. నీ రాజ్యం విభజించబడుతుంది. నిజంగా దేవుడు చెప్పిన మాట అది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందని. వాస్తవానికి ఇక్కడ కాదు, మనం కొన్ని విషయాలు చదువుకుంటే నిజంగా పిల్లరా దేవుని వాక్యం ఎంత అమూల్యమైంది, ఎంత గొప్పది ఏంటంటే ఇంతకుముందు కూడా దేవుడు ఎప్పుడు ప్రార్థన ముందు చెప్పారండి. ఈ రాజ్యం పోద్ది, ఈ రాజ్యం తర్వాత మాదియ పార్శకులు వస్తారని దేవుడు ముందే ప్రవచించారండి. అవన్నీ నెరవేర్చ ఇవన్నీ నెరవేర్చబడతాయండి. ఉదాహరణకి ఇర్మియా గ్రంథము, ఈ మాటలు కొంచెం ఇంపార్టెంట్, మీరు వీలైతే అవి ఎక్కడ నోట్ చేసుకుంటే బెటర్ అండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 24 చదువుకుంటే
50:24లో బబులోను, నిన్ను పట్టుకున్నట్టుకే బోను పెట్టి ఉన్నాను, తెలియక నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధం చేయబోనుకుంటేవి, నీవు చిక్కుపడ పట్టుబడి ఉన్నావు. దేవుడు ముందే ప్రాంతంతో హెచ్చరిస్తున్నాడు ఇరిమియా ద్వారా. బబులోను నువ్వు పట్టుకుంటే నేను బోను పెట్టి ఉన్నాను. దేవుడు ముందు అంటున్న మాట. అంటే అర్థం బబులోను అంటే అది రాజు ఉద్దేశించి అంటున్నమాట దేవుడు. తెలియక నువ్వు పట్టుబడి ఉన్నావు. తర్వాత అదే అధ్యాయము అదే ఇరిమియా గ్రంథము 51:39 చదువుకుంటే 51:39 ఇక్కడ కూడా ఒక మాట ఉంటుందండి. 51:30 చదువుకుందాం. బబులోను నిర్జనమై కసవ దెబ్బలుగా ఉండును, నక్కలకు నివాసస్థలం మగును, అది పాడే ఎగతాళిగా కారణంగా ఉండును. అంటే బబులోను కూడా కూలిపోద్ది, నాశనం అయిపోద్ది ముందు దేవుడు ప్రవచించాడు. 38 వారు కూడి సింహం వల్ల బొబ్బరింతరు, సింహం వల్ల పిల్లలు గుర్రు పెట్టుదురు. 39 వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర ఉందినట్లు వారు తెప్పుకొనక వారికి మద్యం నుంచి వారిని మత్తిలు చేసేదని. పదం గుర్తుపెట్టుకోండి, వారికి మద్యం నుంచి వారిని మత్తిలు చేసేదను. నిజంగా ఎంత అద్భుతం మాటలంటే, నిజంగా ఆ రోజు బెల్షస్సరు ఆ రోజు రాత్రి చనిపోతాడండి. మాదే పరిస్థితులు ఆ రోజు రాత్రి ఆయన్ని హతం చేస్తారండి. అందుకు కారణం కూడా వీళ్ళందరూ మత్తులో ఉంటారండి. ఈ విందు జరిగిన రోజే ఆ రోజు సైన్యం అంతా కూడా మత్తులో ఉంటే, రాజ్యం అంతా కూడా మత్తులో తూలి తెగితే, మాదే పరిస్థితులు పక్క నుంచి యూఫ్రటీస్ నది ఉంటుందండి. ఆ నది రాజనగర్ కూడా ప్రవహిస్తుందండి. ఆ నదిని వాటర్ అంతా తొలగించి దానికి నదిని ఒక ఆనగట్ట కట్టి నదిలో వాటర్ని వేరే వైపు మళ్లించి వాళ్ళేమో ఆ సొరంగం తవ్వి దాని ద్వారా మాదియ పార్షిక సైన్యము రాజ్యంలోకి వచ్చి అలా రాజ్యం రాని ప్రధాన వీళ్ళంతా మత్తులో ఉన్నారండి. ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తే మూడ్లో ఉన్నారండి. ఈ మూడ్లో అంటే వీళ్ళు మంచి ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు, అందరూ త్రాగి తినే మూడ్లో ఉన్నారు. ఆ టైంలో మాదే పార్షిక సైన్యం అంతా వచ్చి ఆరోజు రాత్రే బెల్షస్సర్ని హతం చేసి ఆ రోజే ఆ వ్యక్తి చంపేస్తాడు. ఆ విధంగా అప్పుడే ఆ రోజు నుంచే మాదే పార్షిక వాళ్ళకి రాజ్య పరిపాలన స్టార్ట్ అవుద్దండి. దేవుడు ముందే రాయించాడు, ఎంత చక్కగా రాయించాడు. పదం గమనిస్తే వారు దెప్ప కనుక వారికి మద్యం ఇచ్చి వారి మత్తిలు చేసేదను. మత్తిలుతాడు. ఇప్పుడు మత్తిలుతారు వాళ్ళు మందు తాగడం వల్ల. నేను ఎంత చదువు ద్రాక్షాసం అంటే మద్యము. అలా మత్తిల సందర్భంలో వీళ్ళు వచ్చి రాజ్యాన్ని ఎత్తుకుపోతారండి. మరొక మాటకుండా అదే అధ్యాయము 57 చదువుకుంటే ఇరిమియా గ్రంథము 51:57 చదివితే దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థాపతులను బలాన్ని మత్తిలో చేసేదిను. వారు చిరకాల నిద్రనందు మేలు కొనకపోదురు. ఇదే రాజు వాక్కు. చూసారండి, ఇరిమియా అంటే ఇంచుమించు ఒక 56 సంవత్సరాల ముందే ప్రవచించారండి. ఇవన్నీ కూడా ఒక 60-50 సంవత్సరాల ముందే ఇరిమియా ప్రవచించారండి. ఇగో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ కూడా అదే మాట, మీ అందరూ కూడా మత్తిలో అవుతారు. పదం జాత వినండి. అధిపతులు, జ్ఞానులు, అధికారులు, సంస్థాపతులు, బలాజీలు మత్తిలో చేసేదను. అంటే విందులో పాల్గొనడం. విందులో అందరూ మత్తిలు లేరండి. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఒప్పందులో రాణులు, అధికారులు అందరూ ఉన్నారండి. ఇక్కడ కూడా అందరూ మెన్షన్ చేయబడ్డారండి. దేవుని వాక్యం ఇప్పుడు కూడా నిరర్థకం కాదు. దేవుడు ప్రవచనం చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి, ఖచ్చితంగా జరిగి తీరాలండి. ఆ విధంగా దానియేలు మనం చదువుకుంటే దానియేలు గ్రంథంలోని మనొకసారి ఇప్పుడు చూడండి 20 చదువుకుందాం. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలుకు ఓదరంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చీటలో అతను 3వ అధికారిని చాటించిరి. వెంటనే చెప్పిన తర్వాత ఇంకా కళ్ళు తెరుచుకున్న బెల్షస్సరుకి చెప్పిన మాట ప్రకారం దానియేలుకి హెచ్చించి వీళ్ళ తండ్రి అయిన నిబంధనలాగే హెచ్చించి ఆ వ్యక్తికి మంచి వస్త్రం తొలగించి, అంటే అది సన్మానం చేయడం, సత్కరించడం, అతని 3వ అధికారిగా చాటించారు. ఎంత చాటించినా సరే జరగబో సంగతులు జరగక మానవు. ఎందుకంటే ఆ రోజే ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ మాట 39లో ఉంటుందండి, 30లో ఉంటుందండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయను. ఎలా హతుడాయంటే మాదే పార్షికులు రాజ్యాలు చొరబడ్డారు. వీళ్ళందరూ మత్తుగా ఉన్న సమయంలో అదే అదునుగా చూసుకొని తెలివితేటలుగా మాదే పార్షికుల సైన్యము రాజ్యాలు చొరబడి ఆ రోజు రాత్రే బెల్షస్సరుని చంపడం జరిగింది. ఆ విధంగా బెల్షస్సరు సమాప్త అయిపోతారు. బెల్షస్సరు అక్కడతో ఆయన రాజ్యము కూలిపోయి బబులోను సామ్రాజ్యాన్ని మాదీయ పార్షిక సైన్యము మాదీయ పార్షికుల చేతిలోకి వీళ్ళ రాజ్యం అంతా కూడా
వెళ్ళిపోయింది. అక్కడతో బబులోను వారి చరిత్ర అంతా ముగిసిపోద్దండి. బబులోని చరిత్ర నబోపోలసర్ 627తో స్టార్ట్ అయితే నబోపోలసర్ నుంచి తర్వాత బెల్షస్సర్తో బబులోని చరిత్ర మొత్తం కూడా అంతమైపోతుందండి. దేవుడు ముందే ప్రవచించాడు, వీళ్ళ ద్వారా యూదుల్ని చెరలోకి రప్పించుకున్నాడు. బెల్షస్సర్ ద్వారా వీళ్ళందరినీ దేవుడు ముగించి వేశారండి. ఇంచుమించు మనం చదువుకుంటే 605 నుంచి చూసుకుంటే ఇంచుమించు 60 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం ప్రపంచ సామ్రాజ్య నేతగా ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించే విధంగా బబులోను సామ్రాజ్యం పనిచేసింది. ప్రపంచాన్ని ఏలిందండి. ప్రపంచం ఏలింది. దేవుడు ప్రవచించాడు. ఆఖరాజు అంటే బెల్షస్సర్ కాలంకి వచ్చేసరికి మన దానియేలుకి ఇంచుమించు ఆయనకి వయసు ఒక 80 సంవత్సరాలు ఉంటూ ఉంటుందండి. మనం చదువుకున్నాం. చెరలోకి వెళ్ళినప్పుడు 15 సంవత్సరాలు అయితే 5:39 వచ్చేసరికి దానియేలు వయసు ఇంచుమించు ఒక 82 సంవత్సరాలు వయసు ఉంటుంది. అంటే ముసలి అయిపోయాడు, ముసలిగా మారిపోయాడు దానియేలు గారు. ఈ టైంకి వచ్చేసరికి మాదియా పార్శకులు వచ్చారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. తర్వాత 31 చదువుకుంటే మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరాలు వాడే సింహాసనం ఎక్కాను. తర్వాత మాదీయ రాజైన దర్యావేషు ఆయనకి 62 సంవత్సరాలట, ఆయన సింహాసనం అధిష్ఠించాడు. అప్పటి నుంచి ఆయన రాజు అయ్యాడు. మాదీయ పార్శకులు మనం ఇంకా వాళ్ళ గురించి పూర్తిగా మనం వచ్చే విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ విధంగా బబులోను చరిత్ర ముగిసిపోయిందండి. మొదటగా నెబుకద్నెజరు రాజు కూడా ముందు గర్వించాడు, దేవుడు అనగదొక్కాడు. బెల్షస్సర్ కూడా గర్వించాడు, దేవుడు మొత్తం సామ్రాజ్యం మొత్తం కూడా నాశనం చేశాడు. మరి వీళ్ళు కుటుంబీకులు లేకుండా మొత్తం అందరిని నాశనం చేయించి ఆ మొత్తం వేరేవాళ్ళకి రాజ్యం అప్పగించాడు. కానీ పిల్లరా, మనం ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పిల్లరా, మనం రాజుకే తప్పలేదండి. ప్రపంచంలో మహారాజుకే ఆయన కూడా దేవుణ్ణి గణపరచకపోవడం, ఆయన కూడా ఒక విధంగా కుక్కచావు తెచ్చాడండి. నిజమే, ఒక రాజ్యం వచ్చి ఒకరు చంపారంటే అది కుక్కచావనండి. నిజంగా అది చాలా భయంకరమైన చావండి. ఎంత భయపడ్డాడు, ఎంత గర్వంతో ప్రవర్తించాడో ఆ గర్వమే ఆ వ్యక్తిని చంపేసిందండి. నిజంగా బెల్షస్సర్ తగ్గించుకుని ఉంటే ఇంకా కొన్నాళ్ళు దేవుడు రాజ్యం కొనసాగించేవాడేమో, దేవుడు అవకాశం ఇచ్చేవాడేమో బెల్షస్సర్. కానీ బెల్షస్సర్ యొక్క గర్వం వల్ల, ఆయన దేవత చేయడం వల్ల, విగ్రహం జరిగించడం వల్ల దేవుడు బెల్షస్సర్తో పూర్తిగా తన సామ్రాజ్యాన్ని కూలదోసే విధంగా నాశనం చేశాడు. కాబట్టి మనం ఈ పాఠంలో మనమే నేర్చుకోవచ్చు అంటే, దేవుని దృష్టికి గర్వము మహాపాపం అండి. ఎంత తగ్గించుకుంటే మనం అంత హెచ్చించబడతామండి. మనం ఎంత విరవీగిపోతే దేవుని దృష్టిలో మనం అంత అనగదొక్కబడతామండి. దేవునికి ఎప్పుడు మనం విధేయులే ఉండాలి. ఎంత తగ్గించుకుంటే అంత తగ్గించుకుని వాడే ఉండాలి. రెండోది ఏంటంటే, ఆయనే మనం సమస్తం ఆయన చేతిలో ఉంది, మనందరం కూడా ఆయన వశంలో ఉన్నాం, అది గుర్తెరిగి ఇప్పుడు కూడా మనం విధేయులుగా ఉండాలి దేవునికి. ఈ విధంగా మన జీవితం మనం కొనసాగిస్తే దేవుని ఆశీర్వాదం, దేవుని మేలు మన జీవితంలో నిండుగా ఉంటాయని మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులందరికీ ఒకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ, ప్రభు చిత్తం అయితే మనం వచ్చే వీడియోలో దాని గ్రంథము 6వ అధ్యాయం నేర్చుకుంటాం. 6వ అధ్యాయం కూడా మనం మాదీయ పార్శకుల కాలంలో దానియేలు పనిచేస్తాడు. అక్కడ సింహపు గుహలో ఆయన పడబెట్టడం మనం చూస్తాం. దేవుడు ఆయన ఒక గొప్ప శక్తితో దానియేలు కాపాడడం మనం వచ్చే అధ్యాయం చదువుకుంటాం. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి కూడా మనం ప్రవచనాలకు వెళ్ళిపోతాం అండి. 7వ అధ్యాయం కూడా మొత్తం ప్రవచనాలు ఉంటాయి. అవి ఏంటో మనం తర్వాత ప్రభు చిత్తం అయితే మనం అవకాశం ఉంటే మనం అన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలండి.